ఇప్పటి రోజులల్లా రాజకీయంలో రాణించాలంటే లీడర్లకేముండాలి? డబ్బా, వారసత్వమా, పబ్లిక్ల పతారనా? ఇవి కాకుండా ఇంకేముండాలో చెప్పుండ్రి. ఏంది గట్ల చూస్తున్నారు? ఇవి ఉంటేనే సరిపోతాయా? సరిపోవు. పెద్ద నోరుండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందని అంటారు కానీ నోరు పెద్దగుంటేనే పార్టీలా ఫేమస్ లీడర్ అవుతారు. ఈ నడుమ లీడర్ల భాషను చూస్తుంటే గిట్లనే అనిపిస్తుంది. ఇదేదో మంచి పని అయినట్టు ఓగళ్ళను చూసి ఓగళ్ళు తిట్లతో వదొక్కుతున్నారు. ఇక ఇప్పుడు తిట్టుకుంటున్న భాష సరిపోతలేదని పోరగాళ్ళు దడుచుకునే మాటలు ఇడుస్తున్నారు. సన్నాసులు, దద్దమ్మలు, లాగులు దడవాలే, ఆలుగడ్డలు అమ్ముకునేటోళ్ళు, మందు గిలాసాలు కలిగేటోళ్ళు, గివి నిన్న మొన్న దాకా పబ్లిక్ను ఖుషి చేస్తేందుకు మన లీడర్లు తిట్ల పురాణంలో ఇచ్చిన డైలాగులు. ఇక ఊకే ఇవే చెప్తే ఇని పబ్లిక్ బోరు కొడుతున్నది అనుకున్నారో ఏమో రూట్ మార్చిండ్రు. ఏమని తిట్టుకుంటున్నారో చెప్పే వశం అయితలేదు కానీ వాళ్ళే చెప్తారు. మీరు రేవంత్ రెడ్డి సార్తో మొదలు పెడదాం. చెప్పు సారు. ఇవాళ ఆత్మ వైఎస్ఆర్ ఆత్మ వచ్చి కేసీఆర్ ఆవహించింది. అగనే కేసీఆర్ సార్కు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఊనిందట. మరి సీఎం సార్ అంటే కారు గుర్తో లూకుంటారా? చంద్రబాబు నాయుడు గారు ఒక రక్త పిశాచిగా చంద్రబాబు నాయుడు రూపంలో కొరివి దయ్యం బట్టి పీడిస్తా ఉంది ఇంకా తెలంగాణ ప్రజల్ని. దయ్యాలు, భూతాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, కొరివి దయ్యాలు, రక్త పిశాచాల పేర్లతోని పొట్టు తిట్టుకున్నాడు సురువు చేసిండ్రు.